బ్రేక్ ఇది చూసినా ఉస్మానియా డాక్టర్లు హిమాచల్ వరదలో చిక్కుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ మనాలిలో హైదరాబాద్ నగరానికి చెందిన 3 డాక్టర్లు చిక్కుకున్నట్లు తెలుస్తుంది. 3 డాక్టర్ల ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ అందిస్తాడు. రాజ్, చెప్పండి. వరుణ్ హిమాచల్ వరదల్లో ఉస్మానియాకి చెందినటువంటి డాక్టర్లు చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. ఇతనికి పర్యాటక ప్రాంతమైనటువంటి ఈ మనాలికి వీరు వచ్చినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ చెందినటువంటి ఈ 3 వచ్చిన తర్వాత వీరి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో వీరి కుటుంబ సభ్యులు టెన్షన్ లో ఉన్నారు. దీనికి సంబంధించి వారు ఇప్పటికే సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఉత్తరాదిన వస్తున్నటువంటి వర్షాల కారణంగా దాదాపుగా చాలా మంది తప్పిపోవడంతో వెంటనే ఇక్కడి తెలంగాణ భవన్ లో ఇక్కడ ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు కన్సల్ట్ కావడానికి. దానికి ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ డాక్టర్లకు సంబంధించి సమాచారం వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాల్లో పూర్తిగా సిగ్నల్ లేని పరిస్థితి నెలకొని ఉంది. ఇటువంటి సమయంలో ఈ 3 డాక్టర్లు భానోత్, కమల్ లాల్, రోహిత్ సూరి, శ్రీనివాస్ అనే ఈ 3 డాక్టర్లు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వీరు ఈ పర్యాటక ప్రాంతంలో చిక్కున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు కూడా సమాచారం అందించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తీవ్రంగా వస్తున్నటువంటి వరదల కారణంగా పలువురు యాత్రికులు ఇప్పటికీ ఆచూకీలో లేరు. పలు ప్రాంతాల్లో పూర్తిగా రోడ్డు మార్గం మూసుకొని పోయినటువంటి పరిస్థితి నెలకొనింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఎటువంటి కమ్యూనికేషన్ కూడా లేకుండా పోయింది. దీంతో ప్రయాణికులకు సంబంధించి అంటే ఇప్పటివరకు దాదాపు 300 మంది వరకు ఓవరాల్ గా తప్పిపోయినట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ డాక్టర్లకు సంబంధించినటువంటి సమాచారం కూడా వీరికి ఢిల్లీ రెసిడెంట్ కార్యాలయాన్ని తెలంగాణ డాక్టర్ల సంఘం సంప్రదించిన తర్వాత బయటపడింది. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు, ఎవరైతే రెస్క్యూ ఆపరేషన్లలో నిమగ్నమై ఉన్నారో వారికి సంబంధించి పూర్తి వివరాలను అందించినట్లుగా తెలుస్తోంది. వారు ఎక్కడున్నారో అలాగే వారి సిగ్నల్ ని ట్రేస్ చేసే పనిలో పడ్డారు అధికారులు. రైట్, థ్యాంక్ యూ రాజ్.